ఉప్పొంగిన గోదావరి పరవళ్లు తొక్కుతూ కృష్ణమ్మ ఒడిలో కలిసిపోయింది. కృష్ణా గోదావరి నదుల పవిత్ర సంగమం వద్ద ఇప్పుడు జలకళ ఉట్టిపడుతోంది. పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని మళ్లించి కృష్ణా నదిలోకి అనుసంధానం చేయడంతో కృష్ణా డెల్టా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. గోదావరి నది ఉప్పొంగడంతో పట్టిసీమ ద్వారా ఆ జలాలను కృష్ణానదికి మళ్లించుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత 11 ఏళ్లుగా ఇదే పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణకు అనుసంధానం చేస్తూ నదుల సంగమానికి ఆ పవిత్ర సంగమానికి ఆద్యుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశవ్యాప్తంగా పేరు గడించారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఈ గోదావరి కృష్ణా నదుల పవిత్ర సంగమం ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇటువైపు నుంచి కూడా గోదావరి వస్తుంది. పట్టిసీమ నుంచి ఇటు కృష్ణానదిలో కలుస్తూ ఈ కృష్ణా డెల్టాను పరిరక్షించేందుకు కృష్ణా డెల్టా రైతాంగాన్ని ఆదుకునే విధంగా ఈ గోదావరి ఆ నీరు ఈ కృష్ణమ్మలో కలవటం, ఈ రెండు కలయికతో ఇక్కడ నుంచి ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న వేలాది ఎకరాలు ఆ పంటలను పండించే విధంగా ఆ చంద్రబాబు ముందు చూపుతో తీసుకున్న నిర్ణయంపై ఆ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటి ద్వారా అంతేకాకుండా ప్రధానంగా ఈ నీటికి సంబంధించి ఆ రైతులు కూడా ఇటు సాగునీటితో పాటు తాగునీటి కష్టాలు కూడా తీర్చే విధంగా ఈ నిర్ణయంపై అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. 2019కి ముందు ఈ పట్టిసీమ ద్వారా ఆ రికార్డ్ స్థాయిలో పూర్తి చేయడం, అంతేకాకుండా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కే విధంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమ వీరిద్దరూ కూడా ఒక సంకల్పంతో ఈ పట్టిసీమను పూర్తి చేశారు. ఆ వైసీపీ ఆనాడు దీనిపై ఎన్నో రాద్ధాంతం చేసినప్పటికీ కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఈ పట్టిసీమ ద్వారా ఈ మొత్తాన్ని ఈ గోదావరి నీటిని తీసుకొచ్చిన పరిస్థితి. ఇక ఇప్పుడు తాజాగా కూడా ఇటు ఈసారి కృష్ణానదిలో నీరు లేకపోవడం, అదేవిధంగా రైతులు ఇప్పుడు జులై వస్తున్నా కూడా ఇంతవరకు ఆ నీళ్ళు రాకపోవడంతో ఆ పంటలు వేసుకునే కొందుకు ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇప్పుడు పట్టిసీమ ద్వారా ఇప్పుడు నీరు గోదావరి నుంచి కృష్ణానదికి రావడంతో మొత్తం రైతాంగం అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీటికి సంబంధించి ఇప్పుడు మనం ఈ గోదావరి కృష్ణా సంగమం దగ్గర ఉన్నాము. ఈ పట్టిసీమ ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటి వరకు అధికారుల లెక్కల ప్రకారం ఈ 11 ఏళ్లలోనే 442 టీఎంసీల గోదావరి నీరు కృష్ణానదికి మళ్లించడం, అంతేకాకుండా కృష్ణా డెల్టాలో దాదాపు 13 లక్షల ఎకరాల ఆయకట్టును పూర్తిగా రక్షించే విధంగా తీసుకున్న నిర్ణయంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా రాయలసీమ ప్రాంతంలో కూడా ఈ నీటిని మళ్లించి తాగునీటి కష్టాలు, సాగునీటి కష్టాలను కూడా తీర్చిన ఆ ఘనత మాత్రం చంద్రబాబుకే దక్కుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ గోదావరి నీరు మొత్తం కూడా కృష్ణానదికి మళ్లించడం ద్వారా మరోసారి ఈ ప్రాంతంలో పంటలు సస్యశ్యామంగా పండుతాయని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఈ పట్టిసీమపై పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసిన వైసీపీ కూడా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇదే పట్టిసీమ ద్వారా మొత్తం గోదావరి నీటిని కృష్ణానదికి మళ్లించి అప్పుడు రైతాంగం కూడా నీరు అందించారు. ఇప్పుడు మళ్ళీ 2024 తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పట్టిసీమ ద్వారా మళ్ళీ ఈ నీటిని ఇటు అందిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదైనా కూడా ఆ దేశంలోని అతిపెద్ద ప్రాజెక్టుగాను, అదేవిధంగా రైతాంగానికి, రాష్ట్ర రైతాంగానికి మేలు చేసే ప్రాజెక్టుగా ఉన్న పోలవరం పూర్తయ్యే వరకు పట్టిసీమ ఉండబట్టే ఈరోజు అటు గోదావరి నది వెంబడి ఇటు కృష్ణా నది వెంబడి ఉన్న పంట పొలాలు కలకలలాడుతున్న రైతులు ఆనందంగా ఉన్నారంటే మాత్రం పట్టిసీమ ప్రాజెక్టే ప్రధాన కారణం. ఇప్పుడు ఆ పట్టిసీమ ద్వారానే నీళ్లు 11 ఏళ్లుగా కూడా మళ్లిస్తున్న వైనం కూడా మనం చూస్తూ ఉన్నాము. మొత్తం ఈ గోదావరి నీరు కృష్ణాలో కలవడం, ఇక్కడ నుంచి ప్రకాశం బ్యారేజీ దిగువన మొత్తం కింద చివరి అట్టడుగు భూమి వరకు నీరు చేరే విధంగా ఇరిగేషన్ అధికారులు కూడా ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. వీడియో గణేష్తో వరప్రసాద్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఇబ్రహీంపట్నం, పవిత్ర సంఘం.